జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో చాలా విశేషమైన ఆలయ సందర్శనాన్ని చేసుకోబోతున్నాం. ఈ క్షేత్రం ఖమ్మం జిల్లాలోను, ఎన్టీఆర్ జిల్లాలోను, గుంటూరు జిల్లా, నల్గొండ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ తిరుమలగా పేరు పొందిన క్షేత్రం. ఈ క్షేత్రం మరేదో కాదు, జవలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అన్నమాట. అట్టి సన్నిధికి మా ఆర్లపాడు గ్రామం నుంచి పిల్లలందరూ కూడా పాదయాత్రగా వెళ్ళడం జరిగింది. అయితే ఈ పాదయాత్రగా వెళ్తూ ఆ ఆలయ సందర్శన యొక్క విశేషాలు ఏంటి, ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి భగవద్భక్తులకి, అలాగే పాదయాత్రకి సహకరించినటువంటి భగవద్భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మా గ్రామం నుంచి ఆ జవలాపురం గ్రామం సుమారుగా 40 కిలోమీటర్లు ఉంది. ఆ ప్రాంతాన్ని మేమందరం కూడా మేడూరు, తోటమూల, వినగడప, కొత్తపల్లి, భీమవరం, చొప్పకట్లపాలెం, బనిగలపాడు మీదుగా ఈ యొక్క క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంగా మేము చేరుకుంటూ ఉంటాం. అయితే మరి ఈ క్షేత్రం ఏంటంటే 10 సంవత్సరాలతో, 20 సంవత్సరాలతో, 50 సంవత్సరాలతో కాదు, సుమారు కొన్ని వందల సంవత్సరాలు అని చెప్పేసి మన స్థల పురాణం చెప్పడం జరిగింది. అయితే ఆ స్థల పురాణం మనం చూసుకున్నట్లయితే పూర్వం త్రేతాయుగంలోనే ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేశాడని, ఆ తపస్సు ఫలంగా స్వామివారి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ క్షేత్ర విశేషం ఏంటంటే పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీరామచంద్రుని యొక్క వియోగాన్ని తట్టుకోలేక జాపాలి మహర్షి కూడా ఏం చేశాడంటే అరణ్యవాసం చేశాడు అనమాట. అంటే కొన్ని ప్రాంతాలు తిరుగుతూ స్వామిని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆ మహర్షి ఏం చేశాడంటే ఇప్పటి మన తెలంగాణ ప్రాంతంలోని ఎరుపాలెం మండలంలోని జవలాపుర గ్రామానికి వచ్చాడనమాట. వచ్చి ఆ కొండ మీద ఆయనతో శిష్యులందరికీ, పిల్లలందరూ కూడా వేదం నేర్పుతూ ఒక పాఠశాల నిర్మాణం చేసుకున్నాడు. అంటే వేద పాఠశాలని నిర్మాణం చేసినమాట. అయితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని సూచిగిరి అని చెప్పేవారు. అలా అక్కడ స్వామివారు ఏంటంటే అంటే జాపాలి మహర్షి అంటే స్వామివారి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు స్వామివారు ఏంటంటే శ్రీరామచంద్రుడిగా కాదు, కలియుగ దైవంగా దర్శనమిచ్చాడు. అంటే కలియుగంలో మీ అందరినీ రక్షించడం కోసం నేను వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తానని చెప్పేసి అక్కడ స్వామివారికి అలా దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినప్పుడు ఆ మహర్షి ఎంతో ఆనందించి ఆయనకి ఎన్నో రకాల పూజలు చేశారు. కాలగర్భంలో ఆ స్వామివారు తనంతరం ఆ యొక్క దేవాలయం మరుగున పడ్డదనమాట. ఆ తర్వాత ఈ కలియుగంలో నెల్లూరు గ్రామస్తులైనటువంటి ఈ ఉప్పల యజ్ఞనారాయణ శర్మ గారు ఏం చేశారంటే కాశీ యాత్రగా వెళ్తున్న సమయంలో ఈ యొక్క ప్రాంతానికి సందర్శించారనమాట. ఆ సమయంలో వారికి ఏంటంటే కళ్ళలోకి పెద్ద పెద్ద కొండలు, గుహలు, వృక్షాలు, పక్షులు ఇవన్నీ కూడా కళ్ళలోకి వచ్చాయి. ఇలా ఎందుకు కళ్ళలోకి వస్తున్నాయంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తన కళ్ళలోకి వచ్చినటువంటి ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతం ఇదే అని చెప్పేసి అనుకుని అక్కడ సేద తీరనమాట. అప్పుడు అక్కడికి ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైతే గోవులు రక్షించుకుంటూ గోపాలుగా తిరిగాడో అట్టి సందర్శనంతో ఈయనకి దర్శనం ఇచ్చాడనమాట. అయితే చిట్టాడవులోకి ఈయనెందుకు వచ్చారా అని చెప్పేసి ఆ బాలుని పిలిచి, అయ్యా నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగినప్పుడు నేను ఈ ఊరు వాడినే, నువ్వు ఏ ఊరు వెళ్తే నేను అక్కడే ఉంటానని చెప్పేసి అని ఆయనకు చమత్కారంగా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి అంతర్ధ్యానం అయ్యాడు. అంతర్ధ్యానం అయిపోయిన తర్వాత ఈ నారాయణ శర్మ ఏం చేశారు, అయ్యో ఎక్కడ చూసినా ఈ బాలు కనపట్లేదు ఏంటని చెప్పేసి ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం తిరిగి చూశారు. తిరిగి చూస్తూ వెళ్ళినప్పుడు జాపాలి మహర్షికి ఎక్కడైతే ఆయన సందర్శనం చేశాడో అక్కడ ఆ వెంకటేశ్వరుడు ఈయన దర్శనం ఇచ్చాడనమాట. ఆహా, స్వామివారే నాకు దర్శనం ఇచ్చారా అని చెప్పేసి అనుకొని ఆ ప్రాంతంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని చిన్న ఆలయాన్ని నిర్మించుకొని అక్కడే ఉంటూ తన జీవనాన్ని నడిపాడనమాట. అలా నడుపుతూ తన వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్వామి సేవలు చేయాలని చెప్పడం జరిగింది. అలా చేస్తున్న సమయంలో ఆయనకు వంశంలో 6వ తరానికి చెందినటువంటి అక్కుబట్ల వంశం వచ్చిందనమాట. ఆ అక్కుబట్లు ఏం చేశారు, తన తాతగారు ఏ విధంగా అయితే ఆ స్వామిని సేవించారో ఆ విధంగానే ఆయన సేవించేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒకరోజు ఏం చేశారంటే ఆ స్వామి కోసం అని చెప్పేసి తీర్థజలాన్ని అలాగే నైవేద్యాన్ని తీసుకుని వెళ్తున్న సమయంలో కొండ ఎక్కుతున్నారన్నమాట. ఎక్కుతున్న సమయంలో కొంత దానం వెళ్ళిన తర్వాత ఆయనకి వయసు ప్రభావం చేత కళ్ళు తిరిగి పడ్డారన్నమాట. పడిపోయిన తర్వాత స్వామి, అయ్యో ఏంటయ్యా నీకు నైవేద్యం కోసం ప్రసాదం తీసుకొస్తాను, ఇలా జరిగింది, మరి నేను పెద్దవాడిని అయిపోయాను, నా వల్ల కావట్లేదు, రాలేకపోతున్నాను, నువ్వే దయచేసి మమ్మల్ని రక్షించడం కోసం కిందకి రావచ్చు కదా అని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ వెంకటేశ్వరుడు అలాగే అని చెప్పేసి ఒక గట్టిగా మాట్లాడుతూ, నేను నీ వెనకే వస్తాను, ఒక్కసారి నీ వెనక తిరగకుండా నువ్వు ముందుకు వెళ్ళవయ్యా అని చెప్పాడు. అప్పుడు చాలా సంతోషించి అక్కుపట్లు ఏం చేశాడంటే ఆ సూచిగిరి నుంచి దబా ఆ జవలాపుర గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడు స్వామివారు ఏం చేశాడంటే ఆ కొండపై ప్రాంతం నుంచి ఒక అడుగుతో ఈ యొక్క జవలాపుర గ్రామానికి ఒక అడుగు వేశాడనమాట. ఆ అడుగు వేసినప్పుడు పెద్ద పెద్ద ధ్వనులు రావడంతో, కాంతులు రావడంతో ఈ వ్యక్తి ఏం చేశాడు, అంత పెద్ద ధ్వని వస్తుంది, స్వామి ఎలా వస్తాడు చూద్దాం అని చేసి ఒకసారి అలా వెనక్కి తిరిగి చూశాడనమాట. అలా చూసే సమయానికి ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడికి స్వామి
స్వామివారి అడిగి రావడం జరిగింది. అక్కడ స్వామివారు శిలారూపంలో దర్శనం ఇచ్చారన్నమాట. ఎక్కడ శిలగా మారిపోయారు. మారిపోయిన తర్వాత ఆ యొక్క ముని బాధపడ్డారనమాట. అయ్యో స్వామి ఇక్కడికే వచ్చి ఆగిపోయారంటే, అంటే ఇక్కడే ఉండి ఈ కొండ మీదే ఉండి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను రక్షిస్తానని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి అగ్గుబాట్ల వారు మిగతా వాళ్ళందరూ కూడా చేశారంటే అక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మాణం చేశారు. అలా కొన్ని వందల సంవత్సరాల ఆలయ చరిత్ర కలిగిన దేవాలయం జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అనమాట. అయితే ఈ ఆలయం కాలగర్భంలో కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో సుమారు 1965 సంవత్సరంలో ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆలయాన్ని మళ్ళీ కూడా మనం ప్రతిష్ఠించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క ఆలయాభివృద్ధి చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో 1976 సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతి నుండి భారతీయానంద స్వామివారి ఇక్కడికి వచ్చి స్వామివారి సాలగ్రామ స్వరూపంతో పాటు తిరుమలలో నుండి స్వామి స్వరూపాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది ఉద్దేశంతో చైత్ర మాసంలో సప్తమి తేదీన మార్చి 26వ తారీఖున విశేషంగా స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ చేశారన్నమాట. అలా విగ్రహ ప్రతిష్ఠ చేయడం వల్ల మనకి స్వామివారి అంటే ముందుగా వేసినటువంటి సాలగ్రామ స్వరూపం అలాగే స్వామివారి చేతితో ప్రతిష్ఠించినటువంటి విగ్రహ స్వరూపం రెండు రకాలుగా మనకు స్వామివారి దర్శనమిస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ స్వామివారికి ఏంటంటే ఆ చైత్ర మాసంలో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే స్వామివారికి దేవేలలోని పద్మావతి, అలివేలుమంగ దేవాలయాలు, అలాగే పరమేశ్వరుడి యొక్క ఆలయాలు, విఘ్నేశ్వరుడి యొక్క ఆలయాలు, అయ్యప్ప స్వామి యొక్క ఆలయాలు మనకి ఇక్కడ దర్శనం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ తిరుమల వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామిని దర్శిస్తే తిరుమలలో దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. అందుకనే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని ఏమిటంటే తెలంగాణ తిరుపతిగా చెప్తుంటారన్నమాట. అటువంటి విశేషమైన ఆలయం ఈ జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. అయితే ఈ ఆలయం చరిత్ర ప్రకారం చూసుకున్నా కానీ కాకతీయుల కాలంలోని ప్రతాపరుద్రుడు కానీ విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కానీ ఇక్కడ ఎన్నో విశేషమైనటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నమాట. అటువంటి శిలాపలకాలు కూడా మనం చూడవచ్చు. అంటే చరిత్రలో కూడా ఈ ఆలయం మనకు కనిపిస్తుందన్నమాట. అటువంటి విశేషమైన ఆలయం మన జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. అయితే ఇంకొక కథ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపటం కోసం తపస్సు చేశాడని చెప్పుకున్నాం కదా. ఆ చేసిన సమయంలో పరమేశ్వరుడు వచ్చి ఈయనకి అర్జునుడికి పాశుపటాన్ని ఇచ్చాడుగా. ఆ ప్రాంతం ఎక్కడో కాదు ఈ జవలాపురంలోని ఈ స్వామి ఉన్న ప్రాంతంలోనే ఇచ్చాడని చెప్పేసి ఒక చిన్న కథ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని కూడా వీళ్ళు నిర్మించడం జరిగిందన్నమాట. అలా శివకేశవులు ఇద్దరు కూడా మనం దర్శించిన క్షేత్రం ఈ జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అనమాట. అలాగే ఈ ఆలయం పక్క ప్రాంతంలోనే పద్మావతి అమ్మవారు కూడా విశేషంగా మనం దర్శనమిస్తుంటారు. అలా పద్మావతి దేవి గారు, ఆ పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, అయ్యప్ప అందరూ కూడా మనం దర్శించిన దివ్యమైన క్షేత్రం ఈ జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారికి ఏంటంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ముందుగా ఏంటి తమ పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తుంటారు. అందుకోసం అని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎడ్ల మనతో రావడం కానీ, ట్రాక్టర్లతో రావడం కానీ, నడిచి రావడం కానీ చాలా విశేషంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటారు అనమాట. అలా వచ్చి ఇక్కడ స్వామివారికి అంటే పాలు పొంగలు చేయడం కోసం ఒక విశాలమైన ప్రాంతంలో పాలు పొంగలు చేసుకొని అలాగే స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు. అలాగే కొందరు తలనీలాలు ఇవ్వడానికి కూడా విశేషంగా వస్తుంటారు. అలాగే వీళ్ళందరికీ కూడా దర్శనార్థం కోసం ముందు కోనేరులో స్నానం చేయాలి కదా. అందుకోసం అని చెప్పి ఆలయంలో ఒక విశేషమైన కోనేరు కూడా ఉందన్నమాట. ఆ కోనేరులో స్నానం చేసి తలనీలాలు ఇచ్చి పాలు పొంగులు తయారు చేసి స్వామివారి నివేదన చేస్తుంటారు. అలా స్వామివారి నివేదన చేయడం కోసం స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలంటే సుమారుగా 108 మెట్లు ఉంటాయన్నమాట. ఆ మెట్లు పైన స్వామివారిని దర్శనం ఇస్తుంటారు. అయితే అటువంటి స్వామిని మనం ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చో తెలుసా? మనం మొదటగా ఏంటంటే ఒక 4 మెట్లు ఎక్కిన తర్వాత మనకి మెట్లకి చిరుపక్కన కూడా ముందు విఘ్నాలు తొలగించుకుంటూ కూడా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆయన ఎదురుగానే రామభక్తుడు ఉండే ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. వీరి ఇరువురిని మనం దర్శనం చేసుకొని 108 మెట్లు పైకెక్కిన తర్వాత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని ఆలయం యొక్క వెనక భాగంగా ఒక ప్రదక్షిణపూర్వకంగా ముందుకు వచ్చినట్లయితే ఆ స్వామి యొక్క పాదం మనకు దర్శనమిస్తుంది. అలాగే ఆ పాదాన్ని దర్శనం ముందుకు వస్తే మనం చెప్పుకోవడానికి పరమేశ్వరుడు ఉంటాడని చెప్పేసి ఆ పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తారన్నమాట. ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని ముందుకు వచ్చినట్లయితే అమ్మవారి నుండి పద్మావతి దేవి, అలివేలు మంగాదేవి మన ఇద్దరికీ కూడా మన దర్శనమిస్తారు. వాళ్ళు దర్శనం చేసుకొని ముందుకు వచ్చినట్లయితే యాగశాల దర్శనమిస్తుంది. ఆ యాగశాల దర్శనం చేసుకొని ఆలయం ముందుకు వెళ్తే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అలా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని అంటే ఒక పరిక్రమ రూపంలో దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే సాలగ్రామ స్వరూపంతో స్వామివారి దర్శనమిస్తారు. ఆ వెనక భాగంలో మనకి అత్యంత వైభవపేతంగా కలియుగ వెంకటేశ్వరుడు దర్శనమిస్తుంటాడు. కటిహస్తంతో వరద అభయహస్తాలతో శంకు చక్రాలు ధరించి తన హృదయం మీద శ్రీదేవి భూదేవులు ధరించి చిన్మయ ముద్రతో చిరునవ్వులు చిందిస్తూ స్వామివారు విశేషమైన విగ్రహ స్వరూపాన్ని మనం దర్శనం చేస్తుంటారు అనమాట. అటువంటి విశేషమైన స్వామి మన జవలాపురంలోని వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి. అటువంటి సన్నిధికి మా ఆర్లపాడు గ్రామం నుంచి మా పిల్లలందరినీ కూడా పాదయాత్రగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను చేయడం జరిగింది. అటు పాదయాత్రలో వీళ్ళందరూ కూడా సహకరించారన్నమాట. అలా సహకరించి ఈ యొక్క యాత్రను పూర్తి చేసుకుని తర్వాత వాళ్ళు ఏం
ఎంచక్క అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసి అక్కడ కోనేరులో స్నానం చేయడం కానీ, అక్కడ ఆ పాలుపొంగల్ ప్రాంతాన్ని చూడటం కానీ, ఆ ప్రాంతం మొత్తం చాలా విషయాల గురించి చాలా ఆనందంగా అనిపించి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయనమాట. అలా ఈ యొక్క యాత్ర మొత్తం కూడా మేము చాలా విశేషంగా చేసుకోవడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే మీ ఊర్లో ప్రజలు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇలా దర్శనం చేసుకుంటే ఆ స్వామికి కృపాకటాక్షం వాళ్ళు కలుగుతాయని చెప్పడం ఎటువంటి అశయోక్తి లేదనమాట. అయితే ఈ క్షేత్రం మన ఎక్కడో కాదు, మన తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలోని ఎరుపాలు మండలంలోని జవలాపుర గ్రామంలో ఉంది. ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మేడూరులోని ఆంజనేయ స్వామిని, నెమ్మల్లోని వేణుగోపాల స్వామి యొక్క దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇటు క్షేత్రానికి మీరందరూ కూడా వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామికి కృపాకటాక్షాలు పొందే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.